గౌతమ్ ప్రసాద్ గారు నమస్తే, గుడ్ ఆఫ్టర్నూన్. నమస్తే. ఒక సమరభేరికి బీఆర్ఎస్ సిద్ధమవుతోంది. సో 1000 రోజుల పరిపాలనను పూర్తి చేసుకొని ప్రభుత్వమే సమరభేరి బాకీ కార్డులతోటి ముందుకు పోతున్నారు. సో గతంలో కాంగ్రెస్ పార్టీ కూడా ఇట్లాంటి కార్డులను తీసుకొచ్చింది. ఇప్పుడు మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ 1000 రోజుల్ని ఉద్దేశించి, రైతులను ఉద్దేశించి, మహిళలను ఉద్దేశించి, విద్యార్థులను ఉద్దేశించి 1000 రోజుల ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగడుతున్నారు. బట్ చరణ్ కౌశిక్ గారు అంటున్నారు ప్రజాపాలనే మాది. సో బీఆర్ఎస్ పార్టీ ఎన్ని చేసింది, మేము ఎన్ని చేసిందో, అవసరమైతే అసెంబ్లీలో చర్చకు రాండి, సిద్ధమా అని అంటున్నారు, సవాల్ విసురుతున్నారు. శ్రీకాంత్ గారు, మేము ఎప్పుడు సవాల్కు సిద్ధంగానే ఉన్నాము. వాళ్లే ఆ సవాళ్ళను స్వీకరించకుండా, అదేవిధంగా ఆ చెప్పిన ప్లేస్లని రాకుండా పారిపోయే సంస్కృతి కాంగ్రెస్ పార్టీ నాయకులది. వాళ్ళు ఎప్పుడు ఏ సవాలు విసిరినా దాన్ని స్వీకరించి అదే వాళ్ళు చెప్పిన ప్లేస్లో సిద్ధంగా ఉంచిన సందర్భం, ఉన్న సందర్భము గతంలో మనం చూసిందే. అదేవిధంగా ఈ 1000 రోజుల పరిపాలన ఈ కాంగ్రెస్ పార్టీ ఎంత దరిద్రంగా పరిపాలిస్తుందని చెప్పేసి అనేది ఒక బీఆర్ఎస్ పార్టీ చెప్తున్న విషయమే కాదు. గ్రామీణ ప్రాంతంలో కావచ్చు, పట్టణ ప్రాంతంలో కావచ్చు, ప్రజల దగ్గరికి పోతే కాంగ్రెస్ పార్టీ ఎంత దరిద్రంగా పరిపాలన చేస్తుందని చెప్పేసి ప్రజలు మాట్లాడుకుంటున్నారు. ఎవరి దగ్గరికి వెళ్ళి మైక్ పెట్టినా, ఎవరి దగ్గర నుంచి మాట్లాడినా, వాళ్ళు ఎవరికి వెళ్ళి మాట్లాడుతున్నా, అదేవిధంగా వాళ్ళ ఎమ్మెల్యేలు స్వయంగా ఈసారి మేము గెలవలేమని చెప్పేసి మాట్లాడుతున్నారు కదా. ఇప్పుడు ఎమ్మెల్యే వివేక్ గారు ఏం మాట్లాడినారు మొన్న వాళ్ళ నియోజకవర్గంలో? ఈసారి మేము గెలవడానికి అవకాశం లేదు, మా ప్రభుత్వం రాదు, మేము ఏ రకంగా మీకు హామీ ఇవ్వగలుగుతాం అని చెప్పేసి ఆయనే కదా నిన్నగాక మొన్న విద్యార్థులతో మాట్లాడింది. అదేవిధంగా ఎన్ఎం శ్రీనివాసరెడ్డి మాట్లాడింది ఏంటి? అదేవిధంగా మిగతా ఎమ్మెల్యేలు రాజగోపాల్ రెడ్డి గారు మాట్లాడుతుంది ఏంటి? కొండా సురేఖ గారు మాట్లాడుతున్నది వాళ్ళ అవినీతి, అక్రమాలు, దారుణాలు, అక్రమ దందాలు, అదేవిధంగా కమిషన్ల కోసం కొట్లాటలు, ఆ కొట్లాటల్లో భాగంగా ఒకరి మీద ఒకరు బురద చల్లుకోవడము, ఆ బురద చల్లుకొని ఆ ప్రజా పాలన అని చెప్పేసి ప్రజల మీద దగా పాలన చేసి ప్రజలకు ఎటువంటి హామీల్ని నెరవేర్చకుండా, ఈ నెరవేర్చని కారణంగా వాళ్ళు ఎట్లయినా నెక్స్ట్ గవర్నమెంట్కి వచ్చే పరిస్థితే లేదు. కాబట్టి ఉన్న దాంట్లో ఉన్నప్పుడే, దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకుందామన్న చందంగా ఇష్టం ఉన్నట్టు దోపిడీ చేస్తున్నారు. ఇప్పుడు 2500 రూపాయల పెన్షన్ కావచ్చు, అదేవిధంగా మహిళలకు ఇస్తానన్న 2500 పెన్షన్ కావచ్చు, అదేవిధంగా 4000 రూపాయలు ఇస్తానన్న పెన్షన్ కావచ్చు, 15,000 రూపాయలు ఇస్తానన్న బీమా కావచ్చు, అదేవిధంగా రైతు రుణమాఫీ కావచ్చు, ఇట్లా 22A పేరుతో ఒక అతిపెద్ద దోపిడీకి దారితీసిన సందర్భం ఈరోజు పల్లె పట్టణం అని తేడా లేకుండా అదేవిధంగా వీధిన మాట్లాడుకుంటున్న పరిస్థితి లేదా? ఎంతమంది ఆందోళన చెందుతున్నారు, ఎంతమంది ఆక్రందనకు గురవుతున్నారు, ఎంతమంది ఈ మా భూములు, మా ఆస్తులు పోయే పరిస్థితి అని చెప్పేసి మాట్లాడుతున్న పరిస్థితి లేదా? నిన్నగాక మొన్న ఈఎస్హెచ్ తీసుకొచ్చినామని చెప్పేసి ప్రభుత్వ ఉద్యోగులకు తీసుకొచ్చినామా, నగదు రహిత వైద్యాన్ని చేపడుతున్నామని చెప్పేసి అంటే అదే ఉద్యోగులు ఇప్పుడు అసలు ఎటువంటి నగదు రహిత పథకం అమలు కావట్లేదు, మాకు వైద్యం అందట్లేదు అని చెప్పేసి మాట్లాడుతున్న పరిస్థితి లేదా? ఈ రకంగా మీరు ఏ విధంగా తీసుకోండి, రైతు బంధులు మూడు సార్లు ఎగ్గొట్టిన పరిస్థితి లేదా? ఏ క్షణంలో ఏది మాట్లాడినా తక్కువ దొరికే పరిస్థితి మనకు కనబడతా ఉంది. గతంలో ఎటువంటి అభివృద్ధి పనులు చేయలేదు, అదేవిధంగా డబ్బులు దాచుకోవడానికే విదేశాలకు పోయిందని చెప్పేసి ఇదే ప్రతిపక్షంలో ఉన్న ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన సందర్భము, అదే ముఖ్యమంత్రికి ఈరోజు అమెరికా వీసాను రద్దు పోకుండా ఆపింది కేంద్ర ప్రభుత్వం. ఇది తెలంగాణ రాష్ట్ర ప్రజలకే అత్యంత దారుణంగా అవమానించడం, అవహేళన చేయడం లాంటి పరిస్థితి. అందుకే ఇది ఎవరు కల్పించరు? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కల్పించరు. ఇక్కడ సంపాదించిన డబ్బుతోని, మూటలతోని మా దగ్గరికి వస్తున్నారు. ఈ మూటలు చెల్లవు, వాళ్ళ మాటలు చెల్లవు, ఇక్కడ నుంచి ఎల్లగొట్టండి అని చెప్పేసి కేంద్రానికి చెప్తే కేంద్రం ఇమీడియట్ గా ఈ రోజు వాళ్ళ మీద యాక్షన్ తీసుకున్న పరిస్థితి, లండన్ వరకే పరిమితం చేసి అమెరికాకు పోనీయకుండా ఉన్న పరిస్థితి మీరు చూస్తున్నారు. ఇట్లా ఎన్ని చెప్పుకుంటూ పోవాలి? ఈ 1000 రోజులలో ఏ ఒక్క హామీని బీసీలకు ఇస్తున్న హామీలు కావచ్చు, ఎస్సీలకు ఇస్తున్న హామీలు కావచ్చు, లేకపోతే పరిపాలనలో తీసుకొస్తున్న మార్పులు కావచ్చు, ధరణి తీసేసి భూభారతి తీసుకొచ్చిన తర్వాత ఇప్పుడు 20A పేరుతో ఎన్ని భూములు, కొన్ని వందల ఎకరాలు, కొన్ని వేల ఎకరాలు ఆక్రమణకు గురైన పరిస్థితి లేదా? ఎవరు సమాధానం చెప్తారు? ఎవరు ఈ రకమైన దరిద్రమైన పరిపాలన ఎప్పుడైనా ఎక్కడైనా కని విని ఎరిగిన గౌతమ్ ప్రసాద్ గారు అడుగుదాం. మేము అన్ని రకాల పనులు చేస్తున్నామని చెప్పేసి మాట్లాడుతూ అన్ని ప్రజలకు అందిస్తున్నామని ఒక్క నిమిషం గౌతమ్ ప్రసాద్ గారు 1 సెకండ్.